హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు జగిత్యాల బంద్ విజయవంతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులు అయిన వారిని ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని క్రూరంగా చంపివేసిన దాన్ని ఖండిస్తూ శుక్రవారం హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి పెద్ద ఎత్తున కుల సంఘాలు, హిందూ ఐక్యవేదిక నాయకులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించి దుకాణాలను బంద్ చేపించారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా స్వచ్ఛందంగా బంద్కు సహకరించారని అన్నారు. ఈ నేపథ్యంలో సహకరించిన కుల సంఘాలు, వాణిజ్య సంస్థలకు, హిందూ ఐక్యవేదిక సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ బంద్ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనది ఏ కులమైనా, ఏ మతమైనా, ముందుగా మనమంతా భారతీయులం. ఆపుదా, ఎక్కడి వారక్కడే నిలబడదాం. 24 గంటలు పెద్ద బామ్మారిది మాట్లాడుతూ కేంద్రం నాకు పూర్తి సమయం ఇవ్వలేరు, కేంద్రం వైఫల్యం అని చెప్తుంది. అరే నిన్ను రమ్మన్నోడెవర్రా భయ్? నీకు సాధన అయితే భారతీయుని అయితే రా, ఆడ నిల్చో. మన భారతదేశం మీద దాడి జరిగితే నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడివై ఉండి నువ్వు మాట్లాడు సిగ్గుచేడు. ఇక్కడున్న మైనార్టీ సోదరులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గిట్ట అసౌద్దీన్ ఓవైసీ మాటలు నమ్మినట్టయితే భారతదేశ ముస్లింలు చాలా నష్టపోతారు. ఎందుకంటే వాని స్వార్థం కొరకు, ఈ దేశాన్ని విభజించడం కొరకు మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైసీకి మన భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో, పాకిస్తాన్ను ప్రపంచ దేశంలో లేకుండా చేయడం కూడా భారతదేశానికి సత్తా ఉంది. ఈ సనాతన ధర్మం గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైసీ, నువ్వు సాధన అయితే రా, లేకపోతే లేదు బిడ్డ. నిన్నెవర్రా రమ్మన్నోడు? నీకు సాధగాని ముండ కొడుకు పాకిస్తాన్ గురించి మాట్లాడతావు నువ్వు. ఈ భారతదేశ హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడే దమ్ము లేదు. ఇక్కడున్న నాయకులకు ఒక్కడే చెప్తున్నా, ఎంఐఎం పార్టీకి మద్దతు పలుకుతున్న ఈ కుహానవాదులు అర్థం చేసుకోలే, వాడు ఎవరికి మద్దతు చేస్తుండు అని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ భారతదేశ హిందువులంతా ఐక్యత ఉన్నట్టయితే వాడు ఎవడు కూడా మనల్ని ఏలు కూడా చూపించడానికి ఆస్కారం ఉండదని చెప్పి ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక. హమాస్ దాడి జరిపినప్పుడు గాజా అనే ప్రాంతాన్ని ఈరోజు భూస్థాపితం చేసినటువంటి సంఘటన మనం చూసాం ప్రపంచ చరిత్రలో. అటువంటి చేస్తే తప్ప ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు బుద్ధి రాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అనేక వందల సంవత్సరాల నుండి మనము అనేక హింసలకు లోటుపడ్డాం. ముస్లింలు మన మీద అనేక దాడులు చేశారు,
అనేక మన చరిత్రను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు 2025 సంవత్సరంలో కూడా ఇంకా దాడి జరుగుతూనే ఉంది. హిందువులందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చంపేప్పుడు హిందువుల్ని ఎవరిని కూడా వాళ్ళ భాష అడగలేదు. నువ్వు తమిళవా, తెలుగా, కన్నడని అని అడగలేదు. మరి ఏ కులమని అడగలేదు. బట్టలెప్పి హిందువులు అయితే చంపేశారు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరము ఉంది. ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు చెప్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏది నిర్ణయం తీసుకున్నా, ఏ విధమైన సమాధానం చెప్పాలో మోడీ గారికి బాగా తెలుసు. మరి వారు చేసేటువంటి చర్యకు మన అందరూ కూడా, దేశంలో 140 కోట్ల మంది కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఐకమత్యంగా ఇది హిందూ లోపల ఐక్యత తీసుకొచ్చి మనం ఎదుర్కోవాల్సినటువంటి సంఘర్షణ కాబట్టి మనము ఇటువంటి సంఘటనలు ఎదురు కాకుండా చూడాలంటే తప్పకుండా మనము మన అందరి లోపల ఐకమత్యం తీసుకురావాలి. యువకులు నడువు కట్టి మేమందరం ఈ తీవ్రవాదాన్ని, ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెడదామని చెప్పి ప్రతిజ్ఞ కూడి ముందుకు వస్తే తప్ప ఇటువంటి సంఘటన పునరావృతం కావు. మనం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మనం అందరం కలిసి చేయాల్సింది అక్కడ ఏ విధంగా తక్షణమే మరి చర్యలు తీసుకోవాలి. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే మరి యూనిలో జరిగిందో కానీ బాలాకోట్లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అటువంటి అంతటా నిర్వహించాలి. కాశ్మీర్లోని పహల్గాంలో నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటనలో భారతీయులు, ముఖ్యంగా హిందూ సోదరులు అసలు బాసిరు వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని, అంతేకాకుండా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ దుఃఖ సమయంలో వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. కాశ్మీర్ లో ఒకటందరూ గమనించండి, కాశ్మీర్ లో జరిగే సంఘటనలో భాష ఆధారంగా గాని, కులం ఆధారంగా గాని, ప్రాంతం ఆధారంగా గాని తీవ్రవాదులు మన హిందువులను చంపలేదు. నీ భాష ఏందని అడగలేదు. వాడు కన్నడ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా, తమిళ మాట్లాడతావా అడగలేదు. అక్కడ తమిళలో ద్రావిడ టీఎంకే నాయకుడు వాడేమంటాడు, ద్రావిడ మాట్లాడాలంటాడు, హిందీ మాట్లాడేది అంటాడు. అక్కడ చంపేటప్పుడు నువ్వు తమిళం మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా, నువ్వు హిందువు కాదా వెతికి భార్య ముంగల భర్తను, పిల్లల ముంగ తండ్రిని ప్రాంతాల ఆధారంగా, కులాల ఆధారంగా ఒకడు దళిత్ అంటాడు, ఒకడు రెడ్డి అంటాడు, కమ్మ అంటాడు. రిజర్వేషన్ల పేరు మీద ఈ విధంగా హిందువులను చీలుస్తున్నారు. కానీ అక్కడ హిందువులనే ఏకపక్షంగా ప్యాంట్లు విప్పి, డ్రెస్సులు విప్పి హిందువు కాదా చూసి వెతికారు. ఉగ్రవాదానికి మతం లేదన్నవాడు, ఉగ్రవాదులకు మతం లేదన్న కిల్లర్ నా కొడుకులు ఎక్కడ చెప్పండి. ఇలా హిందువులను వెతికి వెంటాడి చంపుతున్నారు. అక్కడ వెస్ట్ బెంగాల్ మన వల్లనే బంగ్లాదేశ్ లో నరమేధం జరుగుతుంది, పాకిస్తాన్ లో నరమేధం జరుగుతుంది, ఎక్కడ పోయినా హిందువులని నరమేధం జరుగుతుంది. ఎందుకు హిందువుల సహనం చూస్తున్నారా? హిందువులు కూడా జూలు పిలుస్తా నాకు కొడకల్లారా. ఒక్కొక్కడు చెప్తున్నాం, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటికి కూడా సంతాపం ప్రకటించలేరు, కనీసం మాట్లాడతలేరు. ఏకంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఏమంటాడు, మోడీ హిందువులకు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఆ సంఘటన జరిగిందని ఏకంగా చూసేరా, గమనిస్తున్నారా? తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నాడు, తీవ్రవాదులకు బాహాటంగా మద్దతు ఇస్తున్నాడు. ఇలాంటి నాయకుల మధ్య బతుకుతున్నాం మనం. కాబట్టి హిందువులందరూ ఆలోచించండి, ఎవరికి ఓటేస్తే, ఎవరికి అధికారం ఇస్తే మనం క్షేమంగా ఉంటామో వాళ్ళకి అధికారం ఇవ్వాలి, వాళ్ళని ఎన్నుకోవాలి. ఇలా మనం అందరం గమనించాల్సిన అవసరం. చూడండి, ఖచ్చితంగా తీవ్రవాదానికి మతం ఉంది. ముస్లింలు అందరూ తీవ్రవాదం అనట్లేదు. ముస్లింలు అందరూ ఇలా భారతదేశంలో హిందువులతో కలిసి ఉంటున్నారు. కానీ దొరికిన ప్రతి తీవ్రవాది ముస్లిం అవుతున్నాడు. కాబట్టి మీరు గమనించండి, ముస్లిం సోదరులు కూడా ఈ తీవ్రవాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అందరం హిందువులం, భారతీయులం. ఇలా మోడీ కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అంటున్నారు. కానీ హిందూకా వికాస్, హిందూకా సాత్ అనట్లేదు. కాబట్టి మీరు అందరు గమనించండి. కాశ్మీర్ సంఘటన జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా తేరుకోకపోతే మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం అన్ని ప్రమాదంలో పడతాయి. ఖచ్చితంగా హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉంది.